ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు బలం బాగున్నప్పటికీ కూడా గురుడు అంటే ధనకారకుడు. మనం తెచ్చినటువంటి 10 రూపాయలు అయితే 100 రూపాయలు ఖర్చు పెట్టింటే మార్గాన్ని ఇస్తాడు, వ్యయాన్ని ఇస్తాడు. తండ్రి ద్వారా వచ్చేటువంటి సంపాదన విషయంలో ముందుకు వెళదామన్నా అడ్డంకులు విపత్తులు, అంటే తన తండ్రి తాలూకా ఆస్తి వాటాలో కానీ లేదా తండ్రి సంపాదించినటువంటి ధనంలో కానీ ఏదైనా అనుకునే ఆలోచనలు ఉంటే వాటికి అడ్డుకట్ట వేయడానికి సోదరి మూలకంగా నష్టములు జరిగే అవకాశం ఉంది. అలాగనే నమ్మిన వారి వలన మోసపోవుట, వ్యాపార విషయాల్లో అనుకున్నటువంటి సంఘటనలు అనుకోని, అంటే తద్వారా ఈరోజు బయలుదేరి మంచి సంకల్పం చేద్దామన్నా కూడా మధ్యలో చిన్న అనుకోనేటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చదువుకున్న వారికి మాత్రం విద్యార్థులకు ఉన్నత స్థితిని కలుగజేస్తుంది. ముఖ్యంగా వీరికి ఏంటంటే కోపతాపాలు అదుపులో ఉంచుకుంటేనే చాలా బాగుంటుంది. వీరికి హృదయానికి కంఠానికి సంబంధించినటువంటి వ్యాధులు, అంటే టాన్సిల్స్ అని కానీ లేదా వాత పిత్త కపత్తం అంటే కఫం కానీ చేర్చి వాటికి ధన వ్యయం చేర్చి వైద్య సహాయం గురించి ధన వ్యయం అవుతుంది. ఇక వీరికి విద్యార్థులకు విద్య యందు కూడా శ్రద్ధ చూపాలి. ఎందుకంటే వీరికి శుక్రుడు గురుడు విద్యాకారకుడైనటువంటి గురుడు 12వ ఇంట్లో, అంటే వ్యయ స్థానంలో వ్యయాన్ని ఇవ్వడం వలన విద్యార్థులు అనుకునేటువంటి సీట్లు సంపాదించలేక వారు అంటే మనకి రావలసినటువంటి ఆ యొక్క సీటుని కొద్దిగా ధన రూపంలో కొనుక్కునేటువంటి, అంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా కొనుక్కునేటువంటి అవకాశాన్ని కూడా కల్పిస్తాడు గురుడు. అయితే వీరికి మనకిప్పుడు దొరికినటువంటి మార్కెట్ దీనిలో ఉంటుంటాయి. తామర పూసలతో అమ్మవారికి లక్ష్మీదేవికి కానీ విష్ణుమూర్తికి కానీ జపారాధన కానీ అర్చన కానీ చేసినట్టయితే ధనం నిల్వ, అంటే మనం తెచ్చేటువంటి ధనం మన గృహంలో ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తుంది అమ్మవారు. ఓం శ్రీం హ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం ఓం మహాలక్ష్మీదేవి నమః. అంటే ఈ యొక్క శ్రీం అనేటువంటిది లక్ష్మీ బీజం కాబట్టి అమ్మవారు తామర పూసలు కానీ తామర పువ్వులు కానీ దొరికినట్టయితే వాటి ద్వారా పద్మములు అంటారు వాటి ద్వారా అర్చన చేసినట్టయితే తులారాశి వారికి చాలా బాగుంటుంది. ఎక్కడైనా ఇప్పుడు మనకి దొరికేటువంటి ఆ తామర యొక్క పూసలతో కానీ అర్చన చేసినా తద్వారా శుభ ఫలితం చేకూరుతుంది.